హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఎగ్ మొత్తం కీమా లాగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాము. చపాతీకి కానీ పూరీకి కానీ మంచి కాంబినేషను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మంచి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ చూస్తున్నారు కదా, మేమైతే చాలా వేసుకున్నాం. ఎందుకంటే మాకు ఎక్కువ మంది కాబట్టి చాలా వేసుకున్నాం. మీకు సరిపడా వేసుకోండి మంచిగా, కానీ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. మంచిగా చిన్న పిల్లలు ఉల్లిగడ్డ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మంచిగా తింటారు, మంచిగా తింటారు. దాని తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని పసుపు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి కారం మీకు సరిపడా వేసుకోండి. మేము తక్కువ వేసుకున్నాము. కొట్టించిన కారం ఎక్కువ ఉందని మేము తక్కువ వేసుకున్నాము. కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి సిమ్లోకి ఇట్లా చేయలేము కదా, మీరు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. కొంచెం ధనియా పిండి, 2 స్పూన్స్ ధనియా పిండి వేసుకున్నాం మేము. 1 స్పూన్ గరం మసాలా. మంచిగా కలుపుకోండి. మంచిగా అదంతా కలిపేసుకొని ఆనియన్కి పట్టేటట్టుగా ఉప్పు కారం వేసుకున్న మసాలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు కొట్టి పోసుకోండి ఆనియన్లో. మేము చాలామంది కాబట్టి మేము ఎక్కువ ఎగ్స్ వేసుకున్నాము. దాన్ని కలుపుతానే ఉండాలండి. చూడండి, మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా పొడి పొడి కీమా లాగా అయిపోయిందో. మేమైతే పూరీలు చేసుకున్నాము. ఆ కీమా లాగా అయిపోగానే దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని కొత్తిమీర జల్లి పూరీల కాంబినేషన్లో తిన్నామండి. మేమైతే చాలా బాగుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా.